మహిమ కలుగాక. యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. యోనాను తీసుకెళ్లి సముద్రములో పడేసి సముద్రములో చేప కడుపులో పంపించి చేప కడుపులో ప్రార్థన చేయటానికి దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని. ప్రక్క చెల్లితమ్ముడు, ఆ దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనం దేవుడితో మాట్లాడలేం, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేం, దేవుడి సన్నిధానికి వెళ్ళలేం. దేవుడి కాడికి వెళ్ళటానికి మనకి ఎంతో వ్యాధి, ఎంతో బాధ, ఎంతో కష్టంతో కూడిన రీతిగా జీవిస్తాం. కానీ ప్రక్క చెల్లుతాడు, యోనాని ఎక్కడ తీసుకెళ్లి మోకాళ్ళు లేపించాడు తెలుసా? సముద్రములో నివసిస్తున్న చేప కడుపులోకి వెళ్ళి మోకరించి అక్కడ ప్రార్థన చేయడం నేర్పించాడు. ప్రక్క చెల్లుతాడు, ప్రార్థనకి నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థన అంటే నువ్వు అసహించుకుంటున్నావా? ప్రార్థన అంటే తక్కువ చూపు చూస్తున్నావా? దేవుడితో మాట్లాడటం అంటే తక్కువగా ఆలోచిస్తున్నావా? ప్రక్క చెల్లుతాడు, దేవుడు ఎక్కడైతే నేను పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు. యోనాని ఎక్కడ పట్టుకున్నాడు తెలుసా? చేప కడుపులో పెట్టుకున్నాడు. ప్రక్క చెల్లుతాడు, చేప కడుపులో మోకరించేటట్టు చేశాడు.